నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలు. ప్రజా సంక్షేమానికి ఆయన హయాంలో అమలు చేసిన పథకాలను గుర్తు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని నేతల పిలుపు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. వెంటనే శాసనసభ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు. చేపల వేటకు వెళ్లి వడ్డాడి ప్రాజెక్టులో వ్యక్తి గల్లంతు. ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలను కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళి సమర్పించారు. ప్రజానాయకుడిగా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్రావు పాటిల్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంతో పాటు నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, గిమ్మ సంతోష్, సెడమకి ఆనందరావు, లోక ప్రవీణ్ రెడ్డి, బండి దేవిదాస్, చారి తదితరులు పాల్గొన్నారు. నాడు ఆ మహనీయుడు ప్రవేశపెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుని అనంతర ప్రభుత్వాలు వాటిని కొనసాగిస్తున్నాయని దిగంబర్రావు పాటిల్ అన్నారు. ఆదిలాబాద్కు రిమ్స్తో పాటు పలు ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్దేనని గుర్తు చేసుకున్నారు. ఆయన పాలనలో నిస్వార్థత, పేదలకు మంచి చేయాలన్న సంకల్ప బలంతో ప్రజాసేవలో అనేక సంస్కరణలతో నూతన అధ్యయనాన్ని లిఖించిన మహానేత అని కొనియాడారు. రైతుల సంక్షేమం, మహిళాభ్యున్నతి, విద్య, వైద్యారోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులతో ప్రజల మేలు కోరి పాలన సాగించిన మహనీయుడు అని అన్నారు. रिम्स हॉस्पिटल के वक्त मैं खुद मौजूद था उनके साथ, रामचंद्र के साथ मैं भी मौजूद था. उन्होंने बोले रामचंद्र एम कावाला नहीं को रिम्स कावाला लेकिन मिनिस्ट्री. रामचंद्र साहब बोले साहब मिनिस्ट्री आती जाती मुझे होना रिम्स, क्योंकि ट्राइबल एरिया है, ये बहुत बड़ा वरदान उनका है. और उसके बारे में अब इतना बात कर सकते हैं. एक कार्यकर्ता के ऊपर उनकी कैसी नजर थी, एक बड़ा उदाहरण देता हूँ. मैं शादी का इन्विटेशन कार्ड लेके गया तो चुस्ता दिगंबर पढ़ के बोले, लेकिन एक्चुअली शादी पाए, बच्ची के शादी पाए. ये बहुत बड़ी वरदान है. कार्यकर्ता के ऊपर ऐसा सबका नजर रहे तो कांग्रेस पार्टी किधर भी नहीं जाती. और ये चीज यशवराज सिंह सब करे. तो उस से मैं कुछ ज्यादा नहीं कहते हुए मैं इतना कहूंगा कि हर आदमी को राजशेखर साहब को याद रखना चाहिए. మరోవైపు మావాలలోని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ఆనాడు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సామాజిక న్యాయ పరిరక్షణకు మార్గదర్శకుడిగా నిలిచారని కొనియాడారు. పేదవాడి సంక్షేమమే మూలసూత్రంగా, రైతన్న అభివృద్ధి ధ్యేయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురోగతి లక్ష్యంగా పనిచేసిన మహానేత ఆయనే అని గుర్తు చేశారు. యువత రాజకీయాల్లో ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ధర్మపురి చంద్రశేఖర్, వేముల నాగరాజు, సామ రూపేష్ రెడ్డి, అట్ల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సవాళ్ల పేరుతో మీడియా ఈవెంట్లు నిర్వహిస్తున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై 18 నెలల కాంగ్రెస్ పనితీరుపై చర్చ పెట్టాలన్నారు. కాళేశ్వరం విచారణ, ఈ కార్ రేస్ కేసు విషయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే శాసనసభ సమావేశాలు నిర్వహించి అన్ని అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. బయటకు రాకుండా 18 నెలలుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ తప్పులు, ఎన్నికలో ఇచ్చినటువంటి హామీలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చర్చకు రాకుండా ఈరోజు ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే విధంగా రాజకీయ సవాళ్లతో మీడియా ఈవెంట్లు చేస్తున్నది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, తెలంగాణ శాసనసభకు నరేంద్ర మోడీ వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నా. తెలంగాణ శాసనసభకు దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు రాగలుగుతారా, కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి రాగలుగుతారా? ఆ విషయాలు తెలిసి కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మోడీ గారు వస్తారా, అసెంబ్లీకి కిషన్ రెడ్డి గారు వస్తారా, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. గత శాసనసభ సమావేశాల్లో మేము స్పష్టంగా అడిగినాం, కూలిన కాళేశ్వరం ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ ఎటువైంది, రేసు కార్ల సంగతి ఏమైంది, కాళేశ్వరంలో అవినీతి ద్వారా సంపాదించినటువంటి హవాలా ద్వారా వేరే దేశాలకు తరలి వెళ్లినటువంటి ఆ సొమ్ము ఏమైంది, గతంలో మీరు కోరినటువంటి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు మర్చిపోయిండ్రు? ఈ విషయాలన్నీ కూడా శాసనసభను వేదిక చేసుకుని భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని అడిగింది. తాంసీ మండలం మత్తడివాగు ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఉన్న చోట జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేస్తున్నారు. వర్షాకాలంలో విస్తారంగా వానలు కురుస్తున్న వేళ ప్రాజెక్టులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట జాగ్రత్తలు పాటించాలని పోలీసు యంత్రాంగం అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. ఇటీవల నిషాన్ఘాట్ వాగులో ఓ యువకుడు కొట్టుకుపోయిన ఘటన మరువక ముందే తాజాగా తాంసీ మండలం మొత్తడ్వాగు ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు కావటం బాధిత కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన 2 వ్యక్తులు ప్రాజెక్టు వద్దకు చేపలు పట్టేందుకు రాగా నీటి ప్రవాహానికి అందులో ఒకరు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్హెచ్ఓ ప్రణయ్తో పాటు పోలీసు బృందం గాలింపు చర్యలు చేపట్టింది. గల్లంతైన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బేలా మండల కేంద్రంలోని హాకా సెంటర్ నుండి అక్రమంగా తరలిస్తున్న యూరియాను రైతులు గమనించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టగా ఏడీఏ శ్రీధర్ స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను తెలియజేశారు. బేలా మండల కేంద్రం నుండి అక్రమంగా తరలిస్తున్న యూరియాను రైతులు పట్టుకుని వ్యవసాయ అధికారికి పోలీసులకు అప్పగించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమయ్యింది. హాకా సెంటర్ నుండి మహారాష్ట్రలోని ఓ వ్యాపారవేత్తకు అక్రమంగా యూరియాను తరలిస్తున్నారన్న విషయం తెలుసుకుని రైతులే వాహనాలను పట్టుకున్నారు. ఇక్కడి నుండి యూరియాను తరలించి అధిక ధరకు అమ్మే ప్రయత్నం చేసిన హాకా ఉద్యోగిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీధర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని కేసు వివరాలను తెలియజేశారు. హాకా సెంటర్ ద్వారా 440 యూరియా బస్తాలు రాగా మంగళవారం ఉదయం రైతుకు పంపిణీ చేయాల్సి ఉందని తెలిపారు. వాటిని వాహనాలలో మహారాష్ట్రకు తరలిస్తున్నారన్న సమాచారంలో 2 వాహనాలలోని 150 బస్తాలను స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించినట్టు తెలిపారు. హాకా సెంటర్ లైసెన్స్ రద్దు చేసి కేసు నమోదు చేశామని, షోకాజు నోటీసులు సైతం అందిస్తామన్నారు. సమగ్ర విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్ రిసీవ్ చేయడం జరిగింది. వెంటనే సంబంధిత మండల వ్యవసాయాధికారి
కి తర్వాత ఏఈఓ కన్సర్న్కి మనం దీని మీద వెళ్ళి చూడమని చెప్పినాం. ఏఓ గారు అటెండ్ అయిన వెంటనే ఇక్కడ రెండు వెహికల్స్ సంబంధించినవి 2 విలేజ్లో ఉన్న వాటిని గుర్తించడం జరిగింది. దానిలో 150 బస్తాలు. ఆ బస్తాల్ని వెంటనే పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ తరలించిన దాని మీద ఒక కంప్లైంట్ అయితే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత మిగిలిన బస్తాల్ని రైతులు అమ్మిన వాటిని పూర్తి వివరాలు ఈ బిల్ బుక్స్ ద్వారా మనం వెరిఫై చేసిన తర్వాత ముందైతే డీలర్కి సస్పెండ్ అండి లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చి దాని పూర్తి వివరాలు మనం విచారణ చేసిన తర్వాత తదుపరి చర్యలు. 12 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభమైన భీంపూర్ మండలం డబ్బకూచి గ్రామ పాఠశాలలో వసతులు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. పంచాయతీరాజ్ ఈఈ శివరాం పాఠశాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాల కల్పన విషయమై నివేదికను కలెక్టర్కు అందించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు లేక మూతపడిన పాఠశాలల్ని గుర్తించిన ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి వాటిని తెరిపించేందుకు తగు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భీంపూర్ మండలం డబ్బకుచ్చి గ్రామస్తులు ఇటీవల కలెక్టర్ను కలిసి తమ పిల్లలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. గ్రామంలో పాఠశాల లేకపోవడంతో కిలోమీటర్ దూరంలో ఉన్న వడగాంకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో డ్రాపౌట్లు పెరుగుతున్నాయని కలెక్టర్కు విన్నవించారు. తల్లిదండ్రులు గ్రామంలోని 25 మంది విద్యార్థులను సమీకరించడంతో ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి తరగతులను ప్రారంభించేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. అయితే 12 ఏళ్ల క్రితం మూతపడిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో సౌకర్యాలలేమీ వేధిస్తోంది. మంగళవారం కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ ఈఈ శివరాం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఒకే తరగతి గది ఉందని, అందులో స్లాబ్ పెచ్చులోడుతోందని ఉపాధ్యాయులు వివరించారు. కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లు, ప్రహారీ, మంచినీటి తదితర వసతులు కల్పించాల్సి ఉందని ఈఈ శివరాం తెలిపారు. పాఠశాలలో కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్ర నివేదికను కలెక్టర్కు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయసారథి, శుభం, పోషకులు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది. అందువల్ల నేను మార్నింగ్ మీ ఎంఈఓ గారికి ఫోన్ చేసి టీచర్స్ వాళ్ళని ఇక్కడ ఆదేశాలు ఇచ్చినాక నేను ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది. చెప్పినట్టు అన్ని నేను రాసుకున్నాను. మీకు ఫస్ట్ కావాల్సింది వాటర్ సప్లై, దానికోసం బోర్వెల్ మోటార్ అడిగిండు, స్కూల్కి కంపౌండ్ వాళ్ళు అడిగిండు, టాయిలెట్స్ అడిగిండు, కిచెన్ షెడ్ అడిగారు. తర్వాత కొద్దిపాటు పైన లీకేజ్ అవుతుంది, దానికి అది లీకేజ్ రాకుండా చూడడానికి గ్రామస్తులు మరియు మా హెడ్ మాస్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. అన్ని వివరాలు సార్ ఇస్తాను. సార్ త్వరలోనే మేము శాంక్షన్ చేసి పరిశీలిస్తామని చదువుకోవాలన్న తపన ఉంటే వయస్సు అడ్డంకి కాదని నిరూపించాడు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆర్ సత్యనారాయణ. 62 ఏళ్ల వయసులో ఐసెట్ రాసి 170వ ర్యాంకు సాధించిన ఆయనకు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలుపుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉండే సూర్యనారాయణ ఎల్ఐసిలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. 62 సంవత్సరాల వయసు కలిగిన ఆయన ఇటీవల ఐసెట్ పరీక్ష రాయగా అందులో 178వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. పరీక్షకు దాదాపు 3 నెలల పాటు సన్నద్ధం కావడం విశేషం. 60 వయసులోనూ నేటి తరానికి సవాలు విసిరి 200 లోపు ర్యాంకు సాధించడం ఆయనకు చదువుపై ఉన్న ఆసక్తికి అద్దం పడుతోంది. ర్యాంకు విషయం తెలుసుకున్న సన్నిహితులు, కుటుంబ సభ్యులు సూర్యనారాయణపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం.
ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాల నిర్వహణలో భాగంగా తాంసీ మండల కేంద్రంలో మండల సమాఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అతిథులు వివరించారు. తాంసీ మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాల నిర్వహణలో భాగంగా మండల సమైక్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో డిపిఎం రమాకాంత, ఏపీఎంలు కిరణ్, రవీందర్, మండల సమైక్య అధ్యక్షురాలు లక్ష్మి, సిసి మహేందర్లతో పాటు మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిపిఎం రమాకాంత మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయడానికి ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. అంతకుముందు మహిళా సాధికారత అనే అంశంపై మహిళా సమైక్య సభ్యులకు డిహెచ్ఏడబ్ల్యూ కృష్ణవేణి అవగాహన కల్పించారు. స్పెషల్ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ గవర్నమెంట్ కి సంబంధించి మహిళా శక్తి సంబరాలు అని చెప్పేసి మహిళలకి మనకు స్పెషల్ మీటింగ్లు 5వ తారీఖు రోజు సెర్ప్ సిఇఓ ఆఫీస్లో జరగడం జరిగింది. అందరు డిపిఎంస్ కి, అడిషనల్ డిఆర్డిఓస్ కి, జిల్లా సమాఖ్య ఓబీలందరికీ కూడా 32 జిల్లాలకి అక్కడ మీటింగ్ జరగడం జరిగింది. తర్వాత ప్రతి జిల్లా సమాఖ్యలో 7th రోజు స్పెషల్ మీటింగ్ అనేది మహిళా శక్తి సంబరాల్లో భాగంగా పెట్టుకోవడం జరిగింది. 8వ తారీఖు రోజు ప్రతి మండల సమాఖ్యలో స్పెషల్ మీటింగ్స్, అలాగే 9వ తారీఖు రోజు ప్రతి గ్రామ సంఘంలో కూడా మహిళా శక్తి సంబరాలకు సంబంధించి మీటింగ్ జరగాలని చెప్పేసి మన సెర్ప్ సిఇఓ మేడం గారు చెప్పడం జరిగింది. కామ్రేడ్ జ్యోతి బసు జయంతి కార్యక్రమాన్ని పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన నేతలు జ్యోతి బసు చేసిన పోరాటాలు, సేవలను గుర్తు చేసుకున్నారు. కామ్రేడ్ జ్యోతి బసు చేసిన సేవలు మరువలేనివని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పూసం సచిన్ అన్నారు. మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జ్యోతి బసు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మంజుల, సురేందర్, నాయకులు అరిఫా బేగం, సుజాత, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూసం సచిన్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ సీఎంగా జ్యోతి బసు ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. 7 దశాబ్దాల పాటు శ్రామిక ప్రజా ఉద్యమాలతో మమేకమయ్యారన్నారు. వామపక్ష ప్రత్యామ్నాయ విధానాలతో పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాలు బసు వంటి నాయకుని నేతృత్వంలో ప్రజానుకూల పాలన సాగించాయని గుర్తు చేశారు. జ్యోతి బసు నమ్మిన కార్మిక వర్గ సిద్ధాంతం, ఆయన కార్యాచరణ మాత్రమే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలవని పేర్కొన్నారు. కామ్రేడ్ జ్యోతి బసు గారి 111వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆదిలాబాద్ భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది. కామ్రేడ్ జ్యోతి బసు గారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి నిర్విరామంగా 24 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, అట్లాగే అనేక సంవత్సరాల పాటు ఈ దేశానికి స్వాతంత్రోద్యమంలో భాగస్వామ్యమై ఈ దేశానికి సేవ చేయడం అనేది జరిగింది. అట్లాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పశ్చిమ బెంగాల్లో భూ సంస్కరణలు అమలు చేసి, అట్లాగే కార్మికుల కనీస వేతనాలు అమలు చేస్తూ దేశానికి ఒక రోల్ మోడల్ గా కలకత్తాని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని నిలపడం అనేది జరిగింది. ఆయన అనేక సంవత్సరాల పాటు కార్మిక ఉద్యమాన్ని నడపడం అనేది జరిగింది. రైల్వే పోరాటాన్ని నడపడం అనేది కూడా జరిగింది. అట్లాగే ఆయనకు ఈ దేశంలో ప్రధాని కావడానికి అవకాశం వచ్చిన పార్టీ అభిప్రాయం మేరకు దాన్ని విరమించుకోవడం అనేది కూడా జరిగింది. అంత మహనీయుడు కామ్రేడ్ జ్యోతి బసు గారు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే ఔత్సాహికులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షులు షాహిద్ అహ్మద్ తవక్కల్ సూచించారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 2026 సంవత్సరంలో హజ్ యాత్రికుల కోసం ఉచిత ఆన్లైన్ దరఖాస్తులను చేపడుతున్నామని తెలిపారు. యాత్రకు వెళ్లేవారు తమ వివరాలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఈ నెల 31వ తేదీలోపు అందించాలని సూచించారు. యాత్రకు వెళ్లేందుకు నిర్ణయించుకున్న వారు ఇంటర్నేషనల్ పాస్పోర్ట్, ఆధార్, బ్యాంక్ పాస్బుక్, 2 పాస్ ఫోటోలతో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఉచితంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేపడతామని పేర్కొన్నారు. సొసైటీ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఆసిఫుద్దీన్, జనరల్ సెక్రటరీ మొహమ్మద్ అబ్దుల్ హసీబ్, సభ్యులు జఫీయుల్లా ఖాన్, ఫారూక్ అహ్మద్, డాక్టర్ అతర్ షరీఫ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2026 के आजमीन हज के लिए ऑनलाइन एप्लीकेशन फॉर्म्स का आगाज हो चुका है, जिसकी आखिरी तारीख 31 जुलाई 2025 है. तमाम आजमीन हज जो हज को जाने का इरादा करे हैं, अज़्म करे हैं, जो जाना चाहते हैं, ख्वाहिशमंद है, ऐसे अफराद के लिए इत्तला दी जाती है कि वो अपना पासपोर्ट जिसकी वैलिडिटी 31 दिसंबर 2026 तक रहनी चाहिए, ये पासपोर्ट की कॉपी और पासपोर्ट साइज कलर फोटो जिसका बैकग्राउंड वाइट चाहिए, और पैन कार्ड की कॉपी, आधार कार्ड की कॉपी और बैंक की पासबुक उसका पहला फ्रंट पेज की कॉपी और कैंसिल चेक
अगर वो न होने की सूरत में कैंसर चेक के साथ और ब्लड ग्रुप के साथ हमारे पास हज सोसाइटी भुक्तापुर आदिलाबाद यहाँ पर हमारे दफ्तर पर सुबह 11 बजे से लेकर 5 बजे तक हाजिर हो सकते हैं। अल्हम्दुलिल्लाह हमारी हज सोसाइटी आदिलाबाद की जानिब से गुज़िश्ता 25 साल से आज़मीन हज के लिए खिदमत अंजाम दी जा रही है। हमारे हज सोसाइटी के जिम्मेदारान तमाम तौर सहूलियात फराहम करते हैं। हज के एप्लीकेशन से लेके हज को जाने तक के तमाम खादिमुल हुज्जात के तौर पे हम लोग खिदमत करते हैं। अल्हम्दुलिल्लाह आप तमाम आज़मीन हज जो इस साल जो 2026 का हज के लिए जो इरादा करे हैं उनसे गुजारिश की जाती है कि वो 31 जुलाई से कबल अपना फॉर्म एप्लीकेशन जो ऑनलाइन करना है, जो हमारे दफ्तर भुक्तापुर हज सोसाइटी आदिलाबाद केयर ऑफ एतमाद उर्दू डेली ऑफिस पर पहुंचकर सुबह 11 बजे से लेकर 5 बजे तक अपना जो एप्लीकेशन फॉर्म ऑनलाइन करना है करवा सकते हैं। आप लोगों की तमाम तर रहनुमाई की जाएगी। हमारे हज सोसाइटी के जिम्मेदार यहाँ पर मौजूद है। తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరోగ్య పాఠశాలలో భాగంగా పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిడిపిఓ సురేఖ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు పౌష్టికాహారం తప్పనిసరని జైనత్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ సురేఖ అన్నారు. మంగళవారం తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరోగ్య పాఠశాలలో భాగంగా పోషకాహారం ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీకాంత్, సూపర్వైజర్ అన్నపూర్ణ, డిహెచ్ఈడబ్ల్యూ కృష్ణవేణితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు సిడిపిఓ సురేఖ మాట్లాడుతూ పోషకాహార ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆరోగ్యం బాగుంటేనే చదువుపై దృష్టి సారించగలరని వివరించారు. మరి మనందరం చేస్తేనే కదా నేనేం చెప్పినా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. కిషోర బాలికలు మేము వదిలేసేది ఎక్కడ లేదు. 6 సంవత్సరాల వరకు అంగన్వాడీ సెంటర్లో ఉంటే మళ్ళా కిషోర బాలికలు మేమే తీసుకుంటాం. ఐసీడీఎస్ లో పెద్ద చెకప్స్ అని ఇప్పుడు న్యూట్రిషన్ ఫుడ్ రావట్లేదు, కొన్ని జిల్లాలలో వస్తుంది. అట్లాంటి న్యూట్రిషన్ ఫుడ్ కూడా మా దగ్గర ఇస్తాం. ఎందుకంటే రేపు జనరేషన్ కి కాబోయే తల్లులు వాళ్ళే కాబట్టి బలంగా ఉండాలన్న ఉద్దేశంతో ఐరన్ సిరప్ ఇస్తున్నారు. మద్యానికి బానిసై తాగిన మత్తులో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుంటాల ఆశన్న కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యారు. తాగిన మత్తులో మంగళవారం తన ఇంటి వెనకాల గల పెరట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలు. ప్రజా సంక్షేమానికి ఆయన హయాంలో అమలు చేసిన పథకాలను గుర్తు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని నేతల పిలుపు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. వెంటనే శాసనసభ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు. చేపల వేటకు వెళ్లి వడ్డాడి ప్రాజెక్టులో వ్యక్తి గల్లంతు. ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.